రాజధాని బృహత్తర ప్రణాళిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు సిఆర్డీఏ అధికారులు ప్రకటన వెలువరించారు. ప్రస్తుత బృహత్తర ప్రణాళికలపై ప్రజలు, నిపుణులు మార్పులు చేర్పులు సూచించవచ్చు. జనవరి 30లోగా ఈ అభ్యంతరాలు స్వీకరిస్తారు. రాజధాని బృహత్తర ప్రణాళిక నోటిఫికేషన్ విడుదల చేసింది సిఆర్డీఏ. అభ్యంతరాలను జనవరి 30వ తేదీలోగా తెలియచేయాలని నోటిఫికేషన్లో వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, దీనికి సంబంధించి మీ దగ్గరున్న పూర్తి వివరాలేంటి? కిషోర్, కొద్దిసేపటి క్రితం రాజధాని అమరావతి సంబంధించి బృహత్ ప్రణాళిక నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితం సిఆర్డీఏ విడుదల చేసింది, రాజధాని ప్రాధికార సంస్థ. అయితే దీనిపై ఉన్నటువంటి అభ్యంతరాలను ప్రజలు జనవరి 31లోగా తెలియజేయాలని చెప్పి ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ప్రధానంగా ఈ అమరావతిలో నిర్మించే నగరాలు 9 నగరాలుగా పేర్కొన్నారు. పరిపాలనా నగరం, అలాగే స్పోర్ట్స్ సిటీ, జస్టిస్ సిటీ, అలాగే ఎంటర్టైన్మెంట్ సిటీ, ఇలా వివిధ రకాలైన ప్రాంతాలు సూచిస్తూ ఏ ప్రాంతాల్లో ఈ నగరాలు నిర్మిస్తారో అన్న అంశాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. స్పష్టంగా ఉద్దండరాయనపాలెం, అలా సమీప ప్రాంతాల్లో పరిపాలనా భవనాలతో పాటు ఇతర స్పోర్ట్స్ సిటీ కానీ, అలాగే దాన్ని ఆనుకునే జస్టిస్ సిటీ, ఇలా వివిధ నగరాలను పేర్కొంటూ ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు స్పష్టంగా. అయితే దీనిపై ఉన్నటువంటి అభ్యంతరాలు స్పష్టంగా తెలియజేయాలని చెప్పి జనవరి 31లోగా తెలియజేయాలని చెప్పి కూడా ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే ప్రతి 2 కిలోమీటర్లు, అలాగే 1 కిలోమీటర్ చొప్పున ఒక గ్రిడ్లు మాదిరిగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ నోటిఫికేషన్ లో పేర్కోవడం జరిగింది. ప్రధానంగా 5 గ్రిడ్లను ఇందులో పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్, అలాగే రోడ్ గ్రిడ్, ఫైబర్ గ్రిడ్, ఇలా 4 గ్రిడ్లను కూడా ఇందులో పేర్కొన్నారు. ఈ గ్రిడ్ల ప్రకారమే రహదారి మార్గాలు కానీ, అలాగే ఈ రహదారి ప్రాంతాలను కలుపుతూ ఉండే బాహ్య వలయదారి, అంతర్గత వలయ రహదారులకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. స్పష్టంగా ఏవైతే ప్రభుత్వం అమరావతి నగరంలో నిర్మించదలిచినటువంటి అంతర్గత నగరాలకు సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కిషోర్, ధన్యవాదాలు ధనుంజయ్.